నిద్ర గూడా పోవద్దు. నిద్రపోతే విషం ఎక్కుతది. అది పాముదైనా అంతే ఇక ఏ విషయమైనా అంతే గదండీ! ఆహ్, నిద్రపోవద్దు. అలా అని హైరానా పడొద్దు. బాబోయ్! ఆ పెయిన్‌ని భరించాలి 12 అవర్స్. 12 అవర్స్ వరకు ఏమి పని జేయదు. ఆ నొప్పి భరించలేనంత ఉంటదట. కష్టమే తేళ్ళతోటి కదా! అమ్మో! చాలా జాగ్రత్తగుండాలి. నేనేంటో అనుకున్నా గానీ, అసలు కరెక్ట్ టైంలో కరెక్ట్ టైంలో హ్మ్. మెడిసిన్ లేకపోతే చచ్చిపోతారు గూడాను. ఇంక ఉండడానికి ఎంతుంటదమ్మా తేలు? ఇంతే ఉంటది గదా! ఇంతే ఉంటది తేలు కదా! దాని తోకిట్లా పైకుంటది. ఇట్లా ముందర 2 కొండ్లుంటాయి. నేనెప్పుడు తేలుని డైరెక్ట్‌గా ఎప్పుడు చూడలేదు. బొమ్మలుంటాయి గదా! ఆ బొమ్మలు, తేలు బొమ్మలు, ఫోటోస్ ఉంటాయి గదా! అవి జూసే. బై గాడ్ గ్రేస్ తేలుని ఎప్పుడు చూడలేదు. పాముని జూసాను. పాముని జూసాను గానీ, తేలుని జూడలేదు. హ్మ్. అని నిద్రపోరు. ఇంకా? ఇంకా చెప్పండి శ్రీనివాస్ గారు. ఇంకా లైవ్‌లో ఉన్నవాళ్ళు హైడ్ అవ్వకుండా హాయ్ అని మెసేజ్ చేయండి. ఫస్ట్ టైమ్ గనక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'దివి కామెడీ'. విషం ఎక్కకుండా ఇంజెక్షన్ చేస్తారు. పెయిన్ ఏమీ పెయిన్ ఏమీ చేయలేరు. భరించాలి. అహా! ఏమి చేయలేరు. భరించాలి. పెయిన్ మాత్రం ఏమి చేయలేరు. భరించాలి. భర్ భర్త మాదిరిగా ఏమి చేద్దాము అంటున్నారు. భర్త అంటే భరించేవాడు. అట్లా పెయిన్ మొత్తం భరించాలన్నమాట. అవును. భరించాలి తప్పదు. అహా! అందుకే హస్బెండ్స్‌కి ఎక్కువ కరుస్తది తేళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో భరించేవాళ్ళే గదా! ఈ పెయిన్ గూడా భరిస్తారు. ఆ! హ్మ్. అబ్బా! అర్థమైందా? థాంక్స్ అంట. అర్థమైంది. భరించాలి అనొచ్చింది గదా ముందు. అందుకు అర్థమైంది. భర్త అంటే భరించేవాడు గాబట్టి. అర్థమైందండి.